నమస్తే ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వందే మాతర గీతానికి 150 ఏళ్లు పూర్తి. ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన 4 వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. త్వరలో 1 కాబోతున్న నూతన జంటలను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. మార్కెట్ సెంటర్ లో పర్యటించిన మున్సిపల్ కౌన్సిలింగ్ బృందం. 1,20,00,000 రూపాయలతో నిర్మాణం కాబోతున్న ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన చైర్మన్ రఫానీ, టీడీపీ నేతలు. పల్నాడు అటవీ శాఖ ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి. ఎన్హెచ్ అధికారులను వేడుకున్న చిలకలూరుపేట సీనియర్ సిటిజన్స్. పట్టణంలో మద్దిపైన వెంకటేష్ వర్ధంతి సభ. నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ, అన్నదానం ఏర్పాట్లు. బొప్పుడిలో పేకాట స్థావరాలపై చిలకలూరుపేట రూరల్ పోలీసుల దాడి. 7గురు అరెస్ట్, 17,550 రూపాయల స్వాధీనం. కోట్లాది మంది భారతీయుల్ని ఏకం చేసే ఏకైక నినాదం వందే మాతరం. వందే మాతర గేయం యావత్ భారత సంస్కృతి సాంప్రదాయాలకు భౌగోళిక స్వరూపానికి ప్రతీకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ గేయాన్ని నిత్యం మననం చేసుకుంటూ భిన్నత్వంలోనే ఏకత్వం ఉందని నిరూపిద్దామని సీఎం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించినట్లుగా మనమంతా కలిసి 150 ఏళ్ల వందే మాతర గీత ఉత్సవాలను నిర్వహించుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారాలు. దేశభక్తికి, స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక వందే మాతరం గేయం. బంకించంద్ర చట్టోపాధ్యాయ గారు రాసిన ఈ గేయం దేశభక్తిని చాటే విధంగా రూపకల్పన చేశారు. సుజలాం సుఫలాం అని భారతదేశ చరిత్రని కీర్తించే విధంగా ఈ పాటలో రూపొందించడం జరిగింది. అదే సమయంలో స్వాతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున పోరాట స్ఫూర్తిని నింపినటువంటి ఏకైక పాట వందే మాతరం. అంతేకాకుండా ఎన్నో ఉద్యమాలకు నాంది పలికింది. అనేక పోరాటాలకు తీవ్ర రూపాన్ని తీసుకుపోయేదానికి ఒక స్ఫూర్తినిచ్చింది. ఈ రోజుకి కరెక్ట్గా 150 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి 1 సంవత్సరం పాటు ఒక ఉత్సవం మారిగా నెమరు వేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, అదే సమయంలో సమైక్యతను పెంపొందించే ఏకైక కార్యక్రమం ఈ వందే మాతరం. అందుకే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో దేశభక్తితో ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా భారతదేశం తయారు కావాలంటే అనునిత్యం మనం ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంవత్సరం అంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూనే ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తిని నింపే విధంగా మీరందరూ కృషి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంత్యోత్సవాలలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు అమరావతి రోడ్లోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో జరిగిన భారత స్వాతంత్ర సమరయోధులు, జాతీయవాది, సుదీర్ఘకాలం ప్రజల కోసం పనిచేసిన పార్లమెంట్ సభ్యులు, రైతు నాయకుడు, పద్మవిభూషణ్ ఆచార్య ఎన్జీ రంగా గారి 125వ పుట్టినరోజు వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు.
ప్రస్తుతం ఆచార్య ఎన్జి రంగా గారికి శిలా ప్రతిమకు పరిమళ భరిత పుష్పమాలను అర్పిస్తూ విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ మేఘావత్ శ్రీను నాయక్ పట్టణంలోని సుగాలి కాలనీలో నూతనంగా నిర్మించుకున్న గృహానికి గృహప్రవేశం ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తో పాటు పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణం పండరీపురం వాస్తవ్యులు తంగిరాల వెంకటరెడ్డి భూలక్ష్మి కుమారుడి వివాహం గత నెలలో జరిగింది. శనివారం వారి నివాసంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతుండగా ఆ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు శివనాగిరెడ్డి దాతృలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మురుకొండ మల్లిబాబు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని పత్తిపాటి క్యాంపు కార్యాలయంలో ఉదయం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మురకొండ మల్లిబాబు కేక్ కట్ చేసి టీడీపీ ముఖ్య నాయకులకు తినిపించి ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ మల్లిబాబు పార్టీకి ఎనలేని కృషి చేసి పార్టీ కోసం అన్ని విధాలుగా పాటుపడుతున్నారని, పార్టీకి నిబద్ధత క్రమశిక్షణ చాలా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి మారెళ్ల అప్పారావు, టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, కొత్త కోటేశ్వరరావు, బేరింగ్ మౌలాలి, అద్దంకి అనితాబాయి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్ కమిషనర్ బానావతు చిన్నస్వామి నాయక్ కుమారుని వివాహం గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు డాక్టర్ సాంబశివకృష్ణ నాయక్, డాక్టర్ శ్రావణులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామ వాస్తవ్యులు మేడ వెంకట రాజేంద్ర ప్రసాదరావు కుమారుని వివాహం నరసరావుపేట పట్టణంలోని H6 హోటల్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వివాహ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు యశ్వంత్ కుమార్, ప్రశాంతిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట గొర్ర శివ, ఐరవులు శ్రీరామూర్తి, బోడరాజా, బోడసాయి తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ కాపు కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
చిలకలూరుపేట కాపు నేతల ఆర్థిక సహాయ సహకారంతో నిర్మాణం జరుగుతుంది. పురుషోత్తమపట్నానికి చెందిన ప్రముఖులు బైరా దిలీప్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొని నిర్మాణ పనులు పర్యవేక్షించారు. బైరా దిలీప్ 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం కింద అందజేశారు. నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండప పనులకు సహకరిస్తున్న కాపు నేతలను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కోటను ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన నాయకులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో శతాబ్దాల కాలం నుంచి కాపు కళ్యాణ మండప పునర్నిర్మాణం జరుగుతుందని, కానీ పనులు ఇప్పుడు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, అది కేవలం కాపు నేతల ఆర్థిక సహాయ సహకారాలతోనే కొనసాగుతున్నాయని వారు తెలిపారు. చిలకలూరుపేట పురపాలక సంఘ పరిధిలో ఉన్న అనేక ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకే దక్కుతుందని మున్సిపల్ చైర్మన్ రవాణి అన్నారు. శనివారం చిలకలూరుపేట మార్కెట్ సెంటర్లో నిర్మాణం అవుతున్న ఫిష్ మార్కెట్ భవనాన్ని మున్సిపల్ కౌన్సిల్ బృందం పరిశీలించింది. 1,20,00,000 రూపాయల వ్యయంతో అధునాతన వదలతో ఈ ఫిష్ మార్కెట్ నిర్మాణం కాబోతుందని కౌన్సిలింగ్ బృందం మరియు టీడీపీ నాయకులు తెలిపారు. గతంలో మార్కెట్ సెంటర్లో మటన్, చికెన్, ఫిష్ వ్యాపార దుకాణాలు రోడ్డుపైనే ఉన్నాయని, అలా వాళ్ళు వ్యాపారం చేసుకున్న సమయంలో వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడేవాళ్ళని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చిలకలూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సహకారంతో ఫిష్ మార్కెట్ నిర్మాణం చేస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఫిష్ మార్కెట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. కొన్ని నెలల్లో ఈ నిర్మాణ పనులు పూర్తవుతాయని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. 1,20,00,000 రూపాయలు వెచ్చించి అధునాతన వసతులతో ఫిష్ మార్కెట్ నిర్మాణం చేస్తున్నామని మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు, స్థానిక వ్యాపారస్తులు పాల్గొన్నారు. పట్టణంలోని నడి బొడ్డున ఉన్న ఫిష్ మార్కెట్ యార్డ్ పనులు ఎంతవరకు జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో పట్టణ అధ్యక్షులు, పార్టీ పెద్దలు, తోటి కౌన్సిలర్స్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఫిష్ మార్కెట్ చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ తెలుసు. నాకు తెలిసి గత 20 సంవత్సరాల నుంచి ఈ ఫిష్ మార్కెట్ అన్నీ కూడా బయటపెట్టి అమ్మటం, వచ్చే పోయే వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది. ఇది గుర్తించిన శాసనసభ్యుల వారు దీనికి శాశ్వత పరిష్కారం మార్గం కావాలని గతంలో 2014-2019లో వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే ఈ యొక్క ఫిష్ మార్కెట్ కోసం కృషి చేయటం, దాదాపు కొంత వర్క్ చేయడం కూడా జరిగింది. మరి 2019లో మళ్ళా మన ఎమ్మెల్యే గారు, శాసనసభ్యుల వారు ఎన్నికైన తర్వాత ఈ ఫిష్ మార్కెట్ పూర్తి చేయాలి, ఇది ఎవరికి ఇబ్బంది కలగకూడదు, దీంట్లో ఉండే వ్యాపారస్తులు హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన కొండవీడు కోట ఘట్ రోడ్డుపై టాలీవుడ్ చిత్రం షూటింగ్ జరిగింది. త్రిశూల్ స్టూడియోస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రూపొందించే నూతన చిత్రం షూటింగ్ తో కొండవీడు కొండపై సందడి నెలకొంది. కలర్ చిత్రం హీరో సుహాస్ తాజాగా నటించే హే భగవాన్ చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలు ఘట్ రోడ్, కొండపై పురాతన కట్టడాలపై చిత్రీకరించారు. పల్నాడు జిల్లా అధికారి జి కృష్ణప్రియ వద్ద ముందు రోజు షూటింగ్ అనుమతులు పొంది శుక్రవారం రోజు సింగిల్ డే షెడ్యూల్ షూట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళ ఎంపీపీఎస్ కార్జోల మరియు జెడ్పీహెచ్ఎస్ కార్జోల పాఠశాలను సందర్శించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారిస్తూ పాఠశాలల విద్యా వాతావరణాన్ని సమీక్షించారు. అభ్యాస స్థాయిపై ప్రత్యేక దృష్టి, 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించి తక్షణ చిరుపరీక్ష నిర్వహించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని అంచనా వేసి బోధనలో మెరుగుదల కోసం ఉపాధ్యాయులకు సూచనలు అందించారు. ప్రారంభ తరగతులపై శ్రద్ధ, 1 మరియు 2వ తరగతి విద్యార్థులతో సన్నిహితంగా మాట్లాడి వారి భాష మరియు గణిత నైపుణ్యాలను పరిశీలించారు. చిన్నారుల అభివృద్ధికి అవసరమైన మార్గదర్శకాలను పాఠశాల సిబ్బందికి తెలియజేశారు. పాఠశాల వాతావరణ పరిశీలన, పాఠశాల శుభ్రత, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు తదితర అంశాలను సమీక్షించారు. విద్యా ప్రమాణాలపై డీఓ ప్రత్యేక దృష్టి విద్యా వ్యవస్థకు ప్రేరణాత్మకంగా నిలిచింది. రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో సాధినేని చౌదరియా వర్ధంతి సందర్భంగా ఇంటరాక్టివ్ క్లబ్ ఆఫ్ హీలియస్ వారిచే నరసరావుపేట రోడ్లోని ప్రశాంతి వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు మరియు ఇంటరాక్టివ్ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని భావన ఋషినగర్ లో గత 15 రోజుల నుంచి వరద నీటిలోని ఆ నివాస గృహాలున్నాయి. తుఫాన్ నేపథ్యంలో బాగున్న ఋషినగర్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తుఫాను వచ్చి 10 రోజులు దాటినా ఇంతవరకు ఆ ప్రాంతంలో వరద నీరు పోలేదు. రోడ్ల మీద నిలిచిపోయి ఉండడంతో ఆ ప్రాంత వాసులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి పలుమార్లు తెచ్చినా ఇంతవరకు పట్టించుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.
నూతనంగా నిర్మించిన వాడరేవు నగరికల బైపాస్ రోడ్లో పసుమర్రు నుంచి ఇంజనంపాడు వెళ్లే మార్గంలో అండర్ పాసేజ్ నిర్మాణం చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన మేరకు డిజైన్లు మార్పులు చేయాలని, సూచిక బోర్డులు తక్షణమే ఏర్పాటు చేయాలని సామాజికవేత్త బాదాసు భానుప్రసాద్ కోరారు. పసుమర్రు ఇంజనంపాడు గ్రామ ప్రజలతో కలిసి ఇటీవల రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు చనిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. డిజైన్లతో లోపం వల్లనే రోడ్డు ప్రమాదం జరిగి 2 ప్రాణాలు పోయాయని అన్నారు. రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా రోడ్డు ప్రమాదాలు జరిగి 10 సంఖ్యలో ప్రాణాలు పోతున్నా అధికారులు తగు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను, తీసుకోవాల్సిన చర్యల గురించి నేషనల్ హైవేస్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనంపాడు గ్రామ సర్పంచ్ తూబాటి బాలకృష్ణ మరియు పసుమూరు ఇంజనంపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వాడరేవు నగరికల్లు బైపాస్ రోడ్ వేశారు. ఇక్కడ ఇది ఇంజనంపాడు వెళ్ళేటువంటి రోడ్డు. ఇక్కడ నుంచి ఇంజనంపాడు, కుమ్మారపాలెం, ఎద్దనపూడి, పోలూరు, పూనూరు పోయేటువంటి మార్గం ఇది. ఈ రోడ్డు డిజైన్ లోపం కారణంగా 2 మహిళలు ఇదే ప్రాంతంలో యాక్సిడెంట్ అయితే చనిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ రోడ్డు డిజైన్ కూడా చూస్తే ఈ పెద్ద స్లోప్ ఉంది. స్లోప్ ఉండటం కారణంగా ఎవరైనా ఇక్కడ స్పీడ్గా పైకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి పైనుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఒక గ్రామం ఉందని పెద్దగా ఐడెంటిఫికేషన్ ఉండేలాగా ఇక్కడ బోర్డులు పెట్టాల. ఈ కారణం చేత మరి ప్రాణాలు కోల్పోతూ ఉంటే అధికారులు ఏ రకంగా దీన్ని డిజైన్ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా కదిలి రావాలి. దీన్ని ఇక్కడ అండర్ పాసేజ్ కనుక నిర్మాణం చేయకపోతే ఇంకా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో బీభత్సంగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దయచేసి అధికారులందరూ కూడా స్పందించండి. రాజకీయ పార్టీలని, రాజకీయ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మన ప్రాణాలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కనీసం ఇవాళ మేము వచ్చిన తర్వాత చూస్తే మొన్న స్పీడ్ బ్రేకర్ వేశారని చెప్తున్నారు. స్పీడ్ బ్రేకర్ కూడా వేయలేదు. ఇక్కడ కనీసం డిజైన్ కనుక పెంచినట్లయితే ఈ ప్రాంతం ఈ రకమైన పరిస్థితి ఉన్నది కాదు. మరి వీలైన త్వరగా ఈ అంశాన్ని మనం స్వయంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం. ఖచ్చితంగా ఇక్కడ డిజైన్ మార్చడం కానీ, అండర్ పాసేజ్ 2 గ్రామాల మధ్య ఒక చోటైనా అండర్ పాసేజ్ చేయకపోతే ఇంకా పోయే ప్రాణాలని మనం ఆపే ప్రయత్నం చేయాలి. ఒక ప్రాణం పోయిన తర్వాత ఎంత కాంపన్సేషన్ ఇచ్చినా, ఎంత పడికట్టు పదాలు ఉపయోగించి వాళ్ళతోటి మనం సానుభూతి మాటలు మాట్లాడినా పోయినటువంటి ప్రాణాలు మనం తీసుకురాలేం. కాబట్టి ప్రాణాలు పోకుండా చేయడం మన బాధ్యత. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సహకారంతో బస్మరు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో పసుమరు చెరువు నుండి బొప్పుడు లిఫ్ట్ వరకు ఉన్న రోడ్డు రైతులు పొలంలోకి వెళ్లి వ్యవసాయ పనులు చేసుకున్నట్టుకు వీలుగా నరసయ్యకొండ వద్ద భారీ పైపులు వేసి కుంటను పూడ్చడం పసుమరు టీడీపీ నాయకులు తెలిపారు. ఇప్పుడు రైతులు వారి వ్యవసాయ వాహనాలతో నేరుగా పొలంలోకి వెళ్లి పనులు చేసుకోవచ్చని వారు తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకుడు మద్దిబైన శివకుమారుడు మద్దిబైన వెంకటేష్ 8వ వర్ధంతి సందర్భంగా చిలుకలూరుపేట పట్టణంలోని రైతు బజార్ వద్ద మదర్ తెరిసా విగ్రహం వద్ద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా మాతృమూర్తి అయిన మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మద్దిబైన వెంకటేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 300 మందికి వృద్ధులకు, రోడ్డు పక్కన నివసించే వారికి, అభాగ్యులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఆర్వీఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, సదాశివరావు, మల్లిబాబు, మానం వెంకటేశ్వరరావు, గంగా శ్రీనివాసరావు, లీలాకృష్ణ, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. నేను అయిపోతున్నారా రాండి అన్న, ఇద్దరు రండి. అన్నం పెడతారు ఉండండి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గం నందు కార్తీక మాసం పురస్కరించుకుని కార్తీక వన మహోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గిరి ప్రదక్షిణ రోడ్లో భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మొక్కలు నాటారు. జిల్లా అధికారులతో కలిసి కార్తీక వనభోజన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు హాజరయ్యారు.
అనంతరం సామూహికంగా వనభోజనాలు చేశారు. చిలకలూరుపేట రూరల్ పోలీసులు బొప్పాటి గ్రామ పరిధిలోని జాతీయ రహదారి NH-16 సమీపంలో పేకాట కోతముక్క ఆట ఆడుతున్న 7 వ్యక్తులను ముట్టడించి పట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి రూరల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి అనిల్ కుమార్ నేతృత్వంలో పోలీసులు నిర్వహించారు. పోలీసు సిబ్బంది సహకారంతో చేసిన దాడిలో పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 17,550 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. మోడర్న్ విద్యార్థులు CA పరీక్ష ఫలితాల్లో విజయదుందుబి మోగించారు. మోడర్న్ స్టెల్లార్ విద్యార్థిని నిడుమానూరి ప్రవళిక ఇటీవల ప్రకటించిన CA ఫైనల్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది. విద్యార్థిని ఎటువంటి కోచింగ్ లేకుండా స్వయం ప్రణాళిక ప్రిపరేషన్ తోనే విజయం సాధించినట్లు, తల్లిదండ్రుల స్నేహితుల సహకారం మనలేందని, కోర్సు పట్ల ఉన్న ప్రాముఖ్యత తెలుసుకుని కృషి చేసినట్లుగా మోడర్న్ స్టెల్లార్స్ ప్రాంగణంలో శనివారం జరిగిన సన్మాన కార్యక్రమంలో వివరించారు. చిలకలూరుపేటలో గత 30 సంవత్సరాలుగా కామర్స్ విద్యను అందించడంలో మోడర్న్ విద్యా సంస్థ అగ్రగామి అని కొనియాడారు. కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ చేబ్రోలు మహేష్, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ప్రసూన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థిని విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీటిలో ఐఐటి బీటెక్ ఐఐటీలు అవి ఉంటాయి. అలాంటికి ఈక్వలెంట్ ఇది. అయితే వీళ్ళకి జాబ్ చేయొచ్చు. ఇంకోటి ఇండివిజువల్ కూడా డెవలప్ అవ్వచ్చు. అంటే ఓన్ ఆఫీస్ పెట్టుకొని డెవలప్ అవుతుంది అనమాట. దాని గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి అలాంటి చార్ట్ అకౌంటెంట్ చేయడం ఒక ప్రముఖ కోర్సుని కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి అలాంటి కంప్లీట్ చేసినటువంటి మన ప్రజలకి అలానే ఇండియా తరఫున గోల్డ్ మెడల్ విన్ అయ్యారు. అంటే మన పిల్లలు రాష్ట్రం కాదు దేశంతో నాటి గోల్డ్ మెడల్ విన్నాడు. మల్టీ టాలెంటెడ్ యూట్యూబ్లో కూడా ఉండదు. మల్టీ టాలెంటెడ్ డాన్స్ కూడా మంచిగా పెర్ఫార్మ్ చేస్తారు, తెలుసు కదా. న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.